అన్ని సీట్లు అయిపోయాయి. ఆ ఒక్క సీటే ఇంకా పెండింగ్. వైసీపీ 2 నెలల క్రితమే అభ్యర్థిని ప్రకటించిన చోట కూటమి అభ్యర్థి ఎవరు అన్నది ఇంకా సస్పెన్సే. సర్వేల పేరుతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. మొన్నటిదాకా నువ్వా నేనా అన్న 2 పార్టీల ఇన్ఛార్జ్లు ఇప్పుడు నువ్వో నేనో అంటున్నారు. ఇద్దరిలో ఎవరికైనా తమకు ఓకే అంటూ పార్టీ పెద్దల ముందు ప్రపోజల్ పెడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని ఆ రిజర్వ్డ్ సీట్ చివరికి ఎవరికి? టీడీపీకా జనసేనకా? టికెట్ కొత్త నేతలకా? పోలవరంలో పరేషాన్. అన్నీ ప్రకటించేశారు, ఆ ఒక్కటి తప్ప. ఎస్టీ రిజర్వ్ సీట్ అయినా భౌగోళికంగా కీలకమైన నియోజకవర్గం. అందుకే అక్కడ విపక్ష పార్టీ నుండి అభ్యర్థి ఎవరని అంత ఉత్కంఠగా వెయిటింగ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఇప్పటికే 14 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి మిత్రపక్ష పార్టీలు. కానీ పోలవరంలో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇప్పటిదాకా అభ్యర్థిని ప్రకటించలేదు. తాజా రాజకీయ పరిణామాలతో పోలవరం టికెట్ ఎవరికిస్తారో తెలియక టీడీపీ, జనసేన శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. 2019లో పోలవరం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు బొరగం శ్రీనివాసులు. ఓడిపోయినా 5 ఏళ్లుగా క్యాడర్ ని కాపాడుకుంటూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు బొరగం. 7 మండలాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో జనసేన నుండి పోలవరం అభ్యర్థిగా పోటీ చేశారు చిర్రి బాలరాజు. ఆయన కూడా 5 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్లారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. 3 పార్టీల కూటమి ఉమ్మడిగా తలపడబోతోంది. జనసేన పోలవరం టికెట్ కోరుకుంటోందని, టీడీపీ అధిష్టానం కూడా దీనికి సుముఖంగా ఉందని టాక్ నడిచింది. ఈ ప్రచారంతో ఉలిక్కిపడ్డ పోలవరం టీడీపీ శ్రేణులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాయి. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడిన బొరగం శ్రీనివాసులకు టికెట్ ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు టీడీపీ నేతలు. ఓ కార్యకర్త అయితే ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. టీడీపీ నేతల ఆందోళనలతో 2 రోజులు పోలవరం రాజకీయం వేడెక్కింది. పోలవరం సీట్ కోసం టీడీపీ ఆందోళనకు దిగినా జనసేన మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. అయితే జనసేనకు సీట్ కేటాయిస్తే ఆ పార్టీ ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజు పోటీలో ఉంటారని అంతా భావించారు. కానీ అక్కడే కొత్త ట్విస్ట్ తెరమీదకొచ్చింది. టీడీపీ నేత మొడియం సూర్యచంద్రరావుని జనసేన నుండి బరిలోకి దించుతారన్న కొత్త ప్రచారం మొదలైంది. దాంతో అటు టీడీపీ, ఇటు జనసేన నాయకులకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. ఈ ప్రచారంతో పోలవరంలో విపక్ష పార్టీల రాజకీయం గందరగోళంగా మారిపోయింది. దాన్ని కొనసాగించేలా ఐవీఆర్ఎస్ సర్వే నాయకులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఈ సర్వేలో సూర్యచంద్రరావు పేరుతో పాటు ఓ మహిళ పేరు కూడా రావడంతో టీడీపీ, జనసేన శ్రేణులకు తెర వెనుక అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. తెలుగుదేశం, జనసేన పార్టీలో ఇప్పటిదాకా కష్టపడ్డ నేతల పేర్లు కాకుండా కొత్త పేర్లు రావడంతో వాళ్ళసలు పార్టీ కోసం ఎప్పుడు పనిచేశారని కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. పోలవరం టికెట్ టీడీపీకా, జనసేనకా అన్న చర్చ పక్కకెళ్లి టికెట్ కష్టపడ్డ నేతలకా, కొత్త వారికా అన్న డిస్కషన్ మొదలైంది. పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన ఇన్ఛార్జ్లు ఉమ్మడిగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ అధిష్టానాల నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్తూనే పొత్తులో సీట్ టీడీపీకిస్తే బొరగం శ్రీనివాసులకి టికెట్ ఇవ్వాలని, జనసేనకి కేటాయించే పక్షంలో చిర్రి బాలరాజుకి టికెట్ ఇవ్వాలని 2 పార్టీల నేతలు ఏకాభిప్రాయానికొచ్చారు. తమ నిర్ణయాన్ని అధినాయకత్వాలకు పంపి ఆ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా సమన్వయంతో పనిచేస్తామని ప్రకటించారు. అధికార పార్టీ ముందే సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. కానీ విపక్ష పార్టీల్లో పొత్తులో సీట్ ఎవరికిస్తారో, అభ్యర్థి ఎవరవుతారోనన్న గందరగోళం కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో ఇంత అలజడి ఉన్నా అధిష్టానాలు ఇంకా పోలవరం టికెట్ పై స్పష్టత ఇవ్వలేదు. టికెట్ టీడీపీకిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, జనసేనకిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కొనసాగుతూనే ఉంది. పాత నేతలకే అవకాశం ఇస్తారా, లేకపోతే కొత్త అభ్యర్థుల్ని తెర మీదకి తీసుకొస్తారా అన్నది మరో సస్పెన్స్.